ఛా, ఎదవలు సగం సగం పనులు చేశారు. అవకాశం దొరికినప్పుడు ఇలాంటి వాళ్ళని ఒక్క దెబ్బకి చంపేయాలి. సచ్చు దెబ్బలు కొట్టి వదిలేశారు. అదే నాకు గాని అవకాశం వస్తేనా బుర్ర మీద ఒక్కటి ఇచ్చి పుర్రె బద్దలు కొట్టి కపాల మోక్షం అయ్యేలా చేసేవని. ఒరే పానకాలు, మైండ్ వాయిస్ అనుకుని బయటికి చెప్తున్నావు, లేచానంటే చచ్చిపోతావు ఏమనుకున్నావా? మీకు వినపడాలని మాట్లాడానయ్యా. ఒరే పానకాలు, అయ్యా అక్కడేదో పడినట్టుంది, అందుకో నాన్న. ఏంటయ్యా అది? రేయ్, వాళ్ళు జస్ట్ మిస్ అయిపోయారా, లేకపోతే హాస్పిటల్లో ఆ బిహారీ గారిని లక్ష్మిని కలిపి చంపేసేవాడిరా. నాలో క్రూరమైన విలన్ కనపడుతున్నాడా, లేకపోతే కామెడీ విలన్ కనపడుతున్నాడా? యాదవన్నారు యాదవా. రేయ్, వాళ్ళని సంపందే నేను ఈ సిటీ పొలిమేర దాటి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయా. అందుకే రెంట్ ఎక్కువైనా ఆ ఇల్లుకి దగ్గరలో ఈ ఇల్లు రెంట్కి తీసుకున్నా. వాళ్ళ చావు నా చేతుల్లోనేరా. మూసుకుని కాపడం పెట్టో. ఎవర్రా వచ్చింది? మీ చిన్నారి చెల్లెలు అంబిక గారయ్యా. ఊరే, మనం ఇక్కడే ఉన్నామని దానికి ఎలా తెలిసిందిరా? అయినా దానికి మన అడ్రస్ ఎలా తెలుసు? మనతో పనేంట్రా? మొన్న పొలాల విషయంలో మీకు డబ్బులు ఇచ్చింది కదయ్యా, అడుగుతుందేమో. అమ్మో ఒరేయ్, మనకి ఇన్కమింగ్ తప్పించి అవుట్ గోయింగ్ తెలియదు కదరా, ఇచ్చే అలవాట్లేదు కదా. దాకో దాకో. నీతో మాట్లాడాలి కాక. విహారీ గారు, ఎవరన్నా చూస్తారు. చూడండి ప్లీజ్ విహారీ గారు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇప్పుడా? ఇక్కడా? అవును, ఇక్కడే. చెప్పండి. ఏం లేదు కనుక, మనం ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కా? ఇప్పుడు నేను రాలేను విహారీ గారు. నువ్వు విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎంటీవి, నువ్వు రానంటావేంటి? ఇప్పుడు అంబికమ్మ గారు అంతా చూసుకుంటున్నారు కదా, మళ్ళీ నేను రావడం అంటే. కనకం, అత్తయ్య నువ్వు జాబ్ చేయలేని పొజిషన్లో ఉన్నావని ఒక బ్యాకప్గా వచ్చింది, కానీ ఇప్పుడు నీకింత నయమైపోయిన తర్వాత నీ పొజిషన్ నీదే కదా. వద్దు విహారీ గారు, నేను రాలేను. నీ చేత్తో నువ్వు బాగు చేసిన, అభివృద్ధి చేసిన ఆఫీస్ కనకం. నువ్వు లేకుండా అక్కడ ఆఫీసులో ఏం జరుగుతుందో ఏమైపోతుందో అసలు ఎవరికి ఏం తెలియటం లేదు. నువ్వు వచ్చి మళ్ళీ దారి తప్పిపోతున్న నా ఆఫీస్ని గాడిలో పెట్టాలి. ఇది నా ఆర్డర్ కాదు కనకం, నా రిక్వెస్ట్. వి క్రాఫ్ట్ అండ్ వి ఆర్గానిక్స్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళగలిగేది నువ్వు మాత్రమే కనకం. ప్లీజ్ కనకం, ఆఫీస్కి వెళ్దాం రా. సరే విహారీ గారు, పదండి వెళ్దాం. ఏం మాట్లాడవేంటొదినా? చాలా మంచి విషయం చెప్పారు వదినా. అత్తయ్య మావయ్య తీర్థయాత్రలకు వెళ్లారు గాని వాళ్ళు ఉండుంటే ఎంత ఆనందించేవారు. అంబిక, స్వీట్ తీసుకో. కంగ్రాట్ సహస్ర. థ్యాంక్ యూ పిన్ని. అమ్మా, ఆ స్వీట్స్ లేవు, నేను ఇస్తాను. లక్ష్మి,
నేను అమ్మని కాబోతున్నాను. ఇదిగో స్వీట్ స్వీట్ తీసుకో. తీసుకో లక్ష్మి. ఇదిగో తీసుకో. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది లక్ష్మి. పెళ్ళైన ప్రతి అమ్మాయి తన కడుపు పండాలని చాలా కలలు కంటుంది, చాలా ఊహించుకుంటుంది. కానీ నీ విషయంలో నువ్వు ఎన్ని కలలు కన్నా ఏం ఊహించుకున్నా నీకు అవకాశం లేదు కదా. ఏంటో జీవితాంతం నువ్వు ఇలాగే సుమంగలిగా ఉంటావు కానీ నెల తప్పవు. నీ నుదుటన బొట్టు, కాళ్ళకి పట్టీలు, పసుపు కుంకుమలు ఉంటాయి కానీ నీ జీవితంలో అమ్మా అనే మాటని వినలేవు. నిన్ను చూస్తుంటే నిజంగా ఈ రోజు నాకు చాలా జాలిస్తుంది లక్ష్మి.